భారీ వర్షాలకు ఆదిలాబాద్ జిల్లా అతలాకుతలమవుతోంది. జిల్లా కేంద్రంలోని జిఎస్ ఎస్టేట్ కాలనీ నీట మునిగింది. 14 సెంటీమీటర్ల వర్షపాతం కురవటంతో ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరింది. కార్లు నీటిలో తేలియాడుతున్నాయి. బైక్లు మునిగిపోయాయి. హైవేపై భారీగా వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో దాదాపు 3 గంటలుగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఆదిలాబాద్ జిల్లా వరదలకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రేమ్ సాగర్ అందిస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. 14 సెంటీమీటర్లకు పైగా కురిసిన వర్షానికి జిల్లా కేంద్రాల్లోని కాలనీలన్నీ జలమయమయ్యాయి. ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్న జిఎస్ ఎస్టేట్ కాలనీలో ఉన్నాం. ఫస్ట్ కాలనీ ఇది జిఎస్ ఎస్టేట్ డిటిసిపి అప్రూవల్ ఉన్న కాలనీ. ప్రతిసారి ఇదే పరిస్థితి. ఇక్కడ ఒక్కసారి భారీ వర్షం కురిసిందంటే చాలు పూర్తిగా ఈ కాలనీ మొత్తం కూడా నీట మునిగే పరిస్థితి ఉంది. చూడవచ్చు, దాదాపు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న గేట్ వరకు కూడా నీళ్ళన్నీ వచ్చాయి. కాలనీలో ఉన్న కార్లు అన్నీ కూడా చెరువుల నీటిలో తేలియాడుతున్న పరిస్థితి ఉంది. పూర్తిగా గేట్ బయట నుంచి పెద్ద నదులు బయటకు వచ్చినట్టు ప్రవాహం లాగా చూడొచ్చు. వాహనాల్ని కొంత ట్రాఫిక్ క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే పెద్ద మొత్తంలో ట్రాఫిక్ జామ్ అయిపోయింది. పూర్తిగా ఇటు ఇది ఇతర రాష్ట్ర రహదారి, ఆదిలాబాద్ నుంచి మహారాష్ట్ర వైపు వెళ్ళే రహదారి కాబట్టి దీంట్లో పూర్తిగా రాకపోకలు చాలాసేపటి నుంచి కూడా నిలిచిపోయాయి. 2-3 గంటల పైగా ఈ రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. చూడవచ్చు, ఈ కాలనీకి సంబంధించి చాలామంది ఇంకా లోపల ఇళ్లలోనే ఉన్నారు. పాములు, తేళ్లు, చెత్త చెదారం అంతా కూడా ఈ కాలనీ గుండా పూర్తిగా ప్రవహిస్తున్న పరిస్థితి ఉంది. సో డ్రైనేజీ వ్యవస్థ కావచ్చు, మిగతా దానికి సంబంధించి కావచ్చు, అంతా కూడా రోడ్లకు డివైడర్ పై వరకు కూడా నీళ్లు ప్రవహిస్తున్న పరిస్థితి ఉంది. చూడొచ్చు, ఇది ఒక్క చోటనే కాదు, చాలా చోట్ల ఇదే పరిస్థితి. మంచిర్యాల జిల్లా కేంద్రంలో మంచిర్యాల కార్పొరేషన్ కూడా ఇదే పరిస్థితి. మంచిర్యాల కార్పొరేషన్లో కూడా చాలా కాలనీలో నీళ్ళనే ఇళ్లలోకి వచ్చి చేరిన పరిస్థితి ఉంది. సో 14 సెంటీమీటర్ల భారీ వర్షం ఇది ఈ సీజన్లో, ఈ వర్షాకాలంలో ఈ సీజన్లో మొట్టమొదటి భారీ వర్షం అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. చూడొచ్చు, భారీగా ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితిలో కొంత ట్రాఫిక్ని క్లియర్ చేసే పరిస్థితి ఉంది. పోలీసులు కూడా ఉదయం నుంచి పూర్తిగా ఈ ప్రాంతంలో కొంత గస్తీ నిర్వహించి ట్రాఫిక్ని క్లియర్ చేసేందుకు కొంత ప్రయత్నం చేస్తున్నారు. సో ఇంకా వెహికల్స్ అనేటివి చాలా వరకు జామ్ అయి ఉన్నాయి. పూర్తిగా కొన్ని వాహనాల్ని జాతీయ రహదారి హైవే నుంచి కొంత డైవర్ట్ చేస్తున్న పరిస్థితి ఉంది. సో ఈ కాలనీకి సంబంధించి ఇంకా ఎవరు కూడా బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఉదయం నుంచి కూడా ఈ కాలనీలో జనాలంతా కూడా లోపలనే ఉన్నారు. వారికి సంబంధించి కొంత విద్యుత్ సరఫరా కూడా చాలా ప్రాంతాల్లో నిలిచిపోయిన పరిస్థితి ఉంది. సో చూడొచ్చు, ఈ ఉన్నతాధికారులు కూడా చాలామంది వచ్చి ఇక్కడ పర్యవేక్షిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో పోలీసులకు చాలామంది క్రౌడ్ కూడా పెద్ద మొత్తంలో వచ్చింది. కొంత అంబులెన్స్ కూడా నీటిలో ఈ ట్రాఫిక్లో చిక్కుకున్న పరిస్థితి. అంబులెన్స్లు కూడా కొంత క్లియర్ చేసే అవకాశం కనిపిస్తుంది. అంబులెన్స్లో పేషెంట్స్ మహారాష్ట్ర వైపు కొంత తరలి వెళ్తున్న పరిస్థితుల్లో అంబులెన్స్ వైపు కూడా చూడొచ్చు. ప్యాసింజర్స్ చాలామంది చాలాసేపటి నుంచి ఈ భారీ వర్షానికి బస్సుల్లోనే ఉండిపోవాల్సిన సిచ్యువేషన్ ఉంది. సో ఈ అవతల వైపు ఉన్న చిలుకూరు కాలనీ కావచ్చు, మిగతా విద్యానగర్ లాంటి కాలనీలో కూడా కొంత ఇళ్లలోకి నీళ్లు వచ్చాయని చెప్పి చెప్తున్నారు. భారీ ప్రవాహం వివిధ ప్రాంతాల నుంచి పైనుంచి ఈ నీరు అనేది పెద్ద మొత్తంలో ప్రవహిస్తున్న పరిస్థితుల్లో కొంత ఈ ప్రవాహం అనేది రోడ్లపైకి వచ్చి నీటి ప్రవాహం పెరిగింది. సో కొంత ప్రమాదకరంగా కార్లను కానీ మిగతా వాటిని కూడా దాటిస్తున్నారు. సో పోలీసులు అయితే కొంత భారీ వాహనాలను మాత్రమే కొంత అనుమతిస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. సో ఓవరాల్గా ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి ప్రస్తుత ప్రాజెక్టులకు సంబంధించిన గేట్లను కూడా ఎత్తారు. ఈ నీరు కూడా బ్యాక్ వాటర్ రావడానికి ప్రధానమైన కారణం మత్తడి వాగుకు సంబంధించిన ప్రాజెక్టులు గేట్లు ఎత్తడం. ఆ ప్రాజెక్టు గేట్లు ఎత్తడం వల్ల పూర్తిగా దీనికి సంబంధించి ఈ నీరు బ్యాక్ వాటర్ ద్వారా ఈ కాలనీల్లోకి, ఇళ్లలోకి, గ్రామాల్లోకి చేరుతుందని చెప్పి చెప్తున్నారు. సో అత్యవసరమైతే మినహా ప్రజలెవరు కూడా బయటకు రావద్దని చెప్పి చెప్తున్నారు. మరో 24 గంటల పాటు అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ కార్యాలయాల్లో కొంత సహాయక చర్యలు కావచ్చు, సహాయక బృందాల్ని ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. టోల్ ఫ్రీ నంబర్ని కూడా ఏర్పాటు చేశారు. ఏదైనా అవసరమైతే ఆ నంబర్లకు ఫోన్ చేయాలని చెప్పి కూడా అధికారులు సూచిస్తున్న పరిస్థితి. సో ఓవరాల్గా వర్షం కొనసాగుతుంది. భారీ వర్షం అనేది ప్రస్తుతం ఇంకా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కురుస్తూనే ఉంది. కెమెరా పర్సన్ చందుతో ప్రేమ్ సాగర్, టీవీ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి.